జూపిటర్ నోట్బుక్లో మార్క్డౌన్ జూపిటర్ నోట్బుక్లో మార్క్డౌన్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకోవాలనుకున్నప్పుడు, రాసుకోవాలనుకున్నప్పుడు హెడ్డింగ్స్ పెడతాము, లిస్టులు పెడుతుంటాము, బుల్లెట్స్ ఇస్తుంటాము, సబ్ బుల్లెట్స్ ఇస్తుంటాము. సో అలాంటి ఇన్ఫర్మేషన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాము. మనం దానికోసము హ్యాష్ ఫాలోడ్ బై స్పేస్. సో ఈ విధంగా రాస్తే మనకు ఎలాంటి హెడ్డింగ్ వస్తుంది. సో లార్జెస్ట్ సైజ్ ఆఫ్ ద హెడ్డింగ్ వస్తుంది. సో డబల్ హ్యాష్ HEADING. సో ఇది నాకు కోడ్లో ఉంది, నేను దీన్ని మార్క్డౌన్లోకి మార్చుకుంటున్నాను. 2 హ్యాషెస్ పెట్టినప్పుడు ఎలా వస్తుంది అండ్ 3 హ్యాషెస్ 1 2 3 HEADING హెడ్డింగ్ 4 హ్యాషెస్ 5 hashes 6 hashes. ప్రతిదీ కూడా మనము హెడ్డింగ్ బిఫోర్ స్పేస్ అనేది ఇవ్వాలి మ్యాండేటరీగా. సో మనకు 6 సైజెస్ ఉంటుంది. హెడ్డింగ్స్ అన్నీ కూడా ఈ మార్క్డౌన్లో మనం ఎంతవరకు ప్లేస్ చేసుకోవచ్చు అంటే 6 1 to 6 ఇవన్నీ కూడా కోడ్లో ఉన్నాయి. నౌ ఐఎమ్ టర్నింగ్ ఇన్ టు ద మార్క్డౌన్లో చేంజ్ చేసుకోవాలంటే ఎస్కేప్ M. సో ఇట్ చేంజ్ ఇంటూ కలర్ చేంజెస్ టు బ్లూ. మనం షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు సైజెస్ వస్తాయండి. సో దిస్ ఈజ్ ఓన్లీ హ్యాష్. 1 హ్యాష్ యూజ్ చేసినప్పుడు లార్జెస్ట్ హెడ్డింగ్ వచ్చింది అండ్ దిస్ ఈజ్ 6 హ్యాషెస్ స్మాలెస్ట్ ఇన్ సైజ్. ఈ విధంగా మనము హెడ్డింగ్స్ అన్నిటివి నోట్ చేసుకోవచ్చు మన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని. అదేవిధంగా నేను ఒక హెడ్డింగ్లో బుల్లెట్స్ ఇచ్చుకోవాలనుకుంటున్నాను. HEADING హెడ్డింగ్ హైఫన్ ఇచ్చి స్పేస్ ఇచ్చి నేను లిస్ట్ అండ్ అండర్ దట్ సబ్ బుల్లెట్స్ కావాలి నాకు. స్పేస్ ఇచ్చి సబ్ లిస్ట్ షిఫ్ట్. ఇది కోడ్లో ఉంది కాబట్టి అగైన్ ఐ విల్ టర్న్ ఇంటు ద మార్కప్, షిఫ్ట్ ఎంటర్. సో మనము బుల్లెట్స్లో చూసుకోవచ్చు ఈ విధంగా లిస్ట్ సబ్ లిస్ట్. ఈ విధంగా మనము ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.